Hi guys, welcome to 4A Vlogs. నేను మీ ప్రశాంత్ అండ్ నేను హేమంత్. గైస్, మీరు తమ్నైన్ చూసి ఉంటారు. మన ఇండియా ఛాంపియన్ ట్రోఫీ స్క్వాడ్ అనేది పబ్లిష్ చేశారు. దీనిలో ఏంటంటే చాలా వరకు లూస్ పాయింట్ అంటూ చాలా బొక్కలు కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడతాము. బేసిక్గా ఏంటంటే ఇండియా బీసీసీఐ ఐసీసీ వాళ్ళని కొంచెం టైం తీసుకుంది. 19 దాకా ఎక్స్టెండ్ చేసుకుంది టైం అనౌన్స్మెంట్ కోసం. ఎందుకంటే మన బుమ్రా అండ్ సేమ్ టైం కుల్దీప్కి హెల్త్ ఇష్యూస్ ఉండే. వాళ్ళు ఫిట్టో లేదో వాళ్ళకి అప్డేట్ రావడానికి ఈ టైం పట్టింది. దానికంటే ముందు మనకి ఇంగ్లాండ్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయిపోయింది. సేమ్ స్క్వాడ్, బట్ దానిలో బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణా ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే బుమ్రా డైరెక్ట్లీ టీంలోకి వచ్చేసాడు. అండ్ కొందరు మిస్ కూడా అయ్యారు. అండ్ మనకు పెద్ద పెద్ద పేర్లు మిస్ అయ్యాయి. అండ్ సేమ్ టైం లెఫ్ట్ హ్యాండర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం. బేసికల్గా మనకి ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసి పాకిస్తాన్ అండ్ దుబాయ్లో జరుగుతుంది. మన మ్యాచెస్ అన్నీ దుబాయ్లో ఉంటాయి. ఆడ వెదర్ కండిషన్ చూసుకుంటే మనకు డ్రై పిచెస్ ఉంటాయి. అండ్ వింటర్ సీజన్లో వెళ్ళి ఆడుతాం మనము. చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయి, డ్రై పిచెస్లో ఒక 3 to 4 మెంబర్స్ 4 to 5 స్పిన్నర్స్ ఎందుకు అని. దానిలో అది కూడా 3 స్పిన్నర్స్. బేసికల్గా ఏంటంటే మన రోహిత్ శర్మ సేమ్ T20 ఫార్మాట్ టీంలోనే వెళ్ళారు. మ్యాక్సిమం 8 to 9 అంటే ఇన్డెప్త్ బ్యాటింగ్ లైనప్ కావాలని. అండ్ సేమ్ టైం తన ప్రెస్ మీట్లో కూడా మనం చూడొచ్చు. దానిలో మనకు వచ్చిన క్వశ్చన్స్ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఆల్రౌండర్స్ని ఉల్టీ ఫీల్డింగ్ కోసం తీసుకెళ్ళట్లేదు, వీ విల్ యూస్ పర్ఫెక్ట్లీ అదన ఆల్రౌండర్ని పర్ఫెక్ట్గా యూస్ చేస్తాం ఈసారి. బికాజ్ లాస్ట్ టెస్ట్లో చూడొచ్చు మనము వాషింగ్టన్ సుందర్ వెళ్ళారు కానీ ఎక్కువ లిమిటెడ్ ఓవర్సే ఇచ్చారు. బట్ ఇయర్ ఇది హ్యావ్ ఎన్ కాన్ఫిడెంట్ దట్ T20 టీంలో వెళ్ళిపోయారు. అండ్ బేసికల్గా డ్రాప్ బ్యాక్ గురించి మాట్లాడుతామంటే, ఫస్ట్లో మనకు వచ్చేసరికి పంత్ పేరు కూడా సంజు శాంసన్ పేరు వస్తుంది అనుకున్నాము. ఈజ్ ఆల్సో మిస్డ్ అవుట్. అండ్ మన సిరాజ్ మియా మిస్డ్ అవుట్ అయ్యింది. దీంట్లో సిరాజ్ మియా లేడు హైదరాబాద్. సిరాజ్ మియా ఎందుకు లేడు? అండ్ సేమ్ టైం దానికి మనకి రోహిత్ శర్మ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సిరాజ్ ఏదైనా గుడ్ ఓపెనింగ్ బౌలర్, బట్ ఏంటంటే ఫస్ట్ స్పెల్ దాటిన తర్వాత లైన్ అండ్ లెంత్ మిస్ అవుతూ ఉన్నాయి. అదే హర్షదీప్కి అండ్ సమీకి అలా ఉండదు. బికాస్ ఆఫ్ దట్ అని ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. చెప్పదలుచుకున్నాను ఏంటంటే, సిరాజ్ మియాకి రెస్ట్ ఇవ్వాలి. ఇది T20 మ్యాచ్లు అండ్ సేమ్ టైం టెస్ట్ మ్యాచెస్ రెస్ట్ చేయడానికి. ఇది ఛాంపియన్ ట్రోఫీ తీసేశారు. ఈజ్ నాట్ ఇన్ అ రెస్ట్, తనని తీసేశారు టీంలో నుంచి. దానికి బేసికల్గా మనం కూడా తెలుసు, సిరాజ్ మియా ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఫామ్లో లేడు. ఇది గుడ్ కాల్ అకార్డింగ్ టు టీమ్. అంటే ఇండియాలో ఇంతమందిని సెలెక్ట్, అందరినీ మనం నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయమంటే కష్టము. ఈజ్ నాట్ దేర్. ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, రోహిత్ శర్మ అరెస్ట్ అయ్యాడంట. డిఎస్పీ సిరాజ్ మియా అరెస్ట్ చేశారు. యా. అండ్ దీనిలో ఇంకా చూసుకుంటే మనకి 4 ఆల్రౌండర్స్ అంటే స్పిన్నర్స్ని 3 తీసుకున్నారు. అట్ సేమ్ టైం జడేజాని, వాషింగ్టన్ సుందర్ని, ఈ 3 స్పిన్నర్స్ లాగా తీసుకున్నారు. అండ్ కుల్దీప్ది మనకి లాస్ట్ దాకా అప్డేట్ రాలే, బట్ సడన్లీ ఆల్సో కేమ్ టు ద పిక్చర్. ఎందుకంటే ఒక లెగ్ స్పిన్ కూడా ఉండాలి మన దుబాయ్ పిక్చర్స్ అనే తనకి గట్ ఫీలింగ్ రోహిత్ శర్మది. అండ్ అది కాదు, ఇప్పుడు దుబాయ్ అండ్ పాకిస్తాన్లో కదా మ్యాచెస్, ఎక్స్ప్లోజివ్ ప్లేయింగ్ ఉంటుంది అంటావు అక్కడ? ద ప్లేయింగ్ చూసుకుంటే మనకు టాప్ 8 టీమ్స్. అది కాదు, ఎక్స్ప్లోజివ్ ఉంటుంది. బేసికల్గా మన మ్యాచెస్ అన్నీ కూడా దుబాయ్లో ఉన్నాయి. మీకు ఆల్రెడీ టైం టేబుల్ వచ్చేసింది. మన మ్యాచెస్ కూడా అన్ని దుబాయ్లో ఉన్నాయి. ఒక ఫైనల్స్ కూడా డిసైడ్ చేసి, ఒకవేళ ఇండియా ఓడిపోతే పాకిస్తాన్లో ఉంటుంది, ఇండియా గెలిస్తే ఫైనల్స్ కూడా దుబాయ్లో ఉంటుంది. మేము రాము బై పాకిస్తాన్కి అని క్లియర్గా చెప్పి దొబ్బేసిరు. ఇంతకు చాలా ఎక్స్ట్రాలు ఉండే, బట్ ఇప్పుడు అలా లేదు. అండ్ మన టీం గురించి చూసుకుంటాం. ఫస్ట్ అసలు ఎవరు ఉన్నారు టీంలో. దీనిలో యాక్చువల్లీ ఈ టీంలో కూడా చాలా సర్ప్రైజెస్ వచ్చాయి. ఆ సర్ప్రైజెస్ కూడా నేను అనౌన్స్మెంట్ టీం మొత్తం చెప్పిన తర్వాత చెప్తాను ఏం సర్ప్రైజెస్ ఉన్నాయో. దీంట్లో టీంలో వచ్చేసి రోహిత్ శర్మ క్యాప్టెన్ అండ్ శుభన్ గిల్ వైస్ క్యాప్టెన్. దిస్ వాట్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ నాకు. శుభన్ గిల్ని అసలు వైస్ క్యాప్టెన్ ఎలా చేసేసారు అంటే, ముందు హింట్ ఉందే, బట్ శుభన్ గిల్ అంటే డైరెక్ట్ ప్లే అంటే వైస్ క్యాప్టెన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ విల్ బి ఉన్న లెవెల్, టీమ్ లెవెల్లో ఉంటాడు. ఇతను వైస్ క్యాప్టెన్ టీమ్ లెవెల్లో ఉంటాడు. అంటే యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్ లాగా తీసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్, మనం లాస్ట్ వరల్డ్ కప్లో అయినా ఇప్పుడు కూడా చూసుకుంటే ఇండియా రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ మిస్ అవుతుంది. ఆఫ్టర్ ధవన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ లెఫ్ట్ కాంబినేషన్ అని చాలా మనం మిస్ అయ్యాము. ధవన్ అండ్ రోహిత్ శర్మ ఇది టాప్ ఐసీసీ ట్రోఫీస్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళ ధవన్ కాంట్రిబ్యూషన్ చాలా ఉండే. అండ్ ఇద్దరు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ చాలా బాగుండే. బట్ ఇప్పుడు గిల్ ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ విల్ బి అన్ ఓపెనర్ అండ్ రోహిత్ శర్మ విల్ బి ఓపెనర్ అండ్ బ్యాకప్ ఓపెనర్. ఒకవేళ గిల్కే ఎవరికైనా దెబ్బ తగిలితే అప్పుడే మనకి జైస్వాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ కొంచెం డిసప్పాయింట్. జైస్వాల్ వచ్చేయాల్సింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, జస్టిన్ బుమ్రా అండ్ మొహమ్మద్ షమి
అండ్ రిషబ్ పంత్, జడేజా, హర్షదీప్ సింగ్. నేను ఎలా అయితే ఆర్డర్లో చేశానో, ఏదైతే ఆర్డర్లో నేను చెప్పానో ఇవన్నీ కూడా ప్లేయర్స్, మన అగర్కర్ కూడా ఇదే ఆర్డర్లో చెప్పాడు. అంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది వీళ్ళు లెవెల్ ప్లేయర్స్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ అ గ్రౌండ్. రిమైనింగ్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో అండ్ రిమైనింగ్ నలుగురు ఎవరైతే ఉన్నారో దేర్ విల్ బి అ బ్యాకప్. అంటే ఈ ఆర్డర్లోనే ఉంటుంది, ఈ ఆర్డర్లోనే ప్లేయింగ్ ఉంటుంది. స్పిన్నింగ్లో కాకుండా బౌలర్స్ చూసుకుంటే బుమ్రా అండ్ షమి అండ్ హర్షదీప్ సింగ్, there will be three pacers and హార్దిక్ పాండ్యా విల్ బి ఇంక్లూడెడ్ అనే ఫోర్త్ పేసర్. శ్రీలంకతో జరిగే మ్యాచెస్లో మన ఇండియా స్క్వాడ్లో తను లేకుండే. శ్రీలంక జరిగే యాక్చువల్ ఏంటంటే ఎందుకంటే వాళ్ళకి ఒక రోల్ ఇచ్చేసారు, యూఆర్ ఫిట్ ఫర్ అండ్ T20 ఆడుగు. ఎందుకంటే తన ఏదైనా ఇంజూర్ కన్సర్న్స్ చాలా ఉంటాయి హార్దిక్ పాండ్యాకి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో తనని డైరెక్ట్ వస్తాడు అనుకోలేదు, బట్ మనకి ఆ పేసర్ కావాలి. ఎవరు అంటే హార్దిక్ పాండ్యాని చాలామంది బీట్ చేస్తాం అనుకున్నారు, శివం దుబే అయినా లేకపోతే నితీష్ రెడ్డి అయినా. బట్ ఏంటంటే అంత కన్సిస్టెన్స్గా వాళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్లో లేరు కాబట్టి హార్దిక్ పాండ్యా ఓన్లీ వన్ ఆప్షన్ టు అస్. ఆ ఆప్షనే మనం తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్, ఫస్ట్ డౌన్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఉంటాడు. విరాట్ కోహ్లీ మనకు తెలుసు, ఇప్పుడు దాకున్న ఫార్మ్స్ అవన్నీ కూడా పక్కన పెడితే ఒక ఐసీసీ ట్రోఫీ వస్తుంది అంటే వేరే లెవెల్లో ఆడతారు తను. అండ్ తన ఎక్స్పీరియన్స్ అనేది ఇండియాకి అవసరం. చాలా వరకు మనకి ఇప్పుడు చాలా న్యూసెస్లో కూడా నేను చూసా విరాట్ కోహ్లీ ఎందుకు వచ్చాడు, అసలు తన లేదు యావరేజ్. ఇప్పుడు శుభన్ గిల్ యావరేజ్ చూసుకుంటాము 2023 వరకు, వరల్డ్ కప్ ముందు వరకు తన యావరేజ్ లెవెల్లో ఆడేవాడు. 2023 తర్వాత తన యావరేజ్ 35-37కి పడిపోయింది. ఇది నాట్ బ్యాడ్ ప్లేయర్ అని చెప్పట్లేదు, ఇతను గుడ్ ఓడిఐ ప్లేయర్. బట్ తన ప్లేస్లో ఏంటంటే ఎందుకంటే మనం చూసుకుని లిస్ట్ నేను చెప్తా. విరాట్ కోహ్లీ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, కేఎల్ రాహుల్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అండ్ శ్రేయస్ అయ్యర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అంటే టాప్ 6లో there is no లెఫ్ట్ హ్యాండర్. రిషబ్ పంత్ డైరెక్ట్గా టీంలోకి రాడు, ఈ విల్ బి బెంచ్లోనే ఉంటాడు, ఎప్పుడో ఒక సిచ్యువేషన్లో తప్ప రాడు. ఎందుకంటే కేఎల్ రాహుల్లో తీసుకున్నట్టే కేఎల్ రాహుల్ విల్ బి కన్సిస్టెంట్ ప్లేయర్. ఇక్కడ సెలెక్షన్లో ఏం ప్రాబ్లం, ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అనేది మిస్ అవుతుంది. ఆ లెఫ్ట్ హ్యాండ్ అనేది పెద్ద ఆ మార్క్ అంటే, ఎందుకంటే మనకి లాస్ట్లో ఇంకా చెప్పాను. అండ్ రైట్ నో శ్రేయస్ అయ్యర్, షాహిద్ ముస్తఫర్ ట్రోఫీస్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు శ్రేయస్ అయ్యర్. అందుకే ఆ 50-50 కాంబినేషన్ అంటే ఆ 50-50 ఓడియాల్లో ఇండియాలో ఓ రేంజ్లో ఆడతాడు శ్రేయస్ అయ్యర్. బట్ ఫారెన్లో ఆడతాడు అంటే దుబాయ్ లాంటి పిక్చర్స్లో ఏదైనా క్యాపబుల్ అంటే వీ మస్ట్ వెయిట్ అండ్ సీ. బట్ ఇండియాలో తనకు తిరుగులేదు. ఇటు తన బెస్ట్ స్పిన్ అటాక్ని బ్రేక్ ఎవరైనా ఆపోజిట్ స్పిన్నర్ వేస్తున్నా అంటే భయం అనేది కగిలిచేది మాత్రం బిగ్ హిట్టర్స్లో మనం చెప్పుకున్నది ముగ్గురు పేర్లే ఉంటుంది. ఒక రోహిత్ శర్మ, ఒక శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా. దే ఆర్ బిగ్ హిట్టర్స్. స్పిన్నర్స్లో అటాక్ చేసే మిడిల్ ఆర్డర్లో ఇట్స్ పర్ఫెక్ట్ చాయిస్. అండ్ నెక్స్ట్ కేఎల్ రాహుల్ మీరు ఇంతకుముందు మ్యాచెస్ ముందు ఏమైనా ODIs చూసింటో కూడా తనవి క్లాసీ ప్లేయర్ ఉంటాడు తను. అంటే డిఫెన్స్ చేస్తూ ఉంటారు. ఒకటే మ్యాచ్ ఏంటంటే తను ఎలాంటి ప్లేయర్ అంటే సేమ్ లైక్ ధోని, లాస్ట్ వరకు మ్యాచ్ని లాగే మెంటాలిటీ ఉంటుంది కేఎల్ రాహుల్ది. లాస్ట్ వరకు మ్యాచెస్ని లాగి లాస్ట్లో కంప్లీట్ చేస్తామంటే ఇటు తన యాంకర్ రోల్ ప్లే చేసే కైండ్ ఆఫ్ మెంటాలిటీ కేఎల్ రాహుల్ది. లాస్ట్ IPL లో కూడా మనం చూసాము రాహుల్ ఎంత డిఫెండ్ చేశాడు, ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించిన లాస్ట్ దాకా అట్లాంటి ప్లేయర్ అవసరము. అండ్ 50-50 ఫార్మాట్లో ఇంకొక వాషింగ్టన్ సుందర్ టెస్ట్ మ్యాచెస్లో డైరెక్ట్ ఇంట్రడ్యూస్ అయిపోయాడు. అండ్ సేమ్ టైమ్ లాస్ట్ జరిగిన మన లోకల్ ODIsలో కూడా ఈ పర్ఫార్మ్డ్ వెల్. తనకు ఛాన్స్ ఇవ్వాలి, ఇతను గుడ్ ప్లేయర్. ఇక్కడ నాకు వచ్చే జడేజా ఇతను లెఫ్ట్ హ్యాండర్, బట్ ఐ థింక్ హీ విల్ నాట్ బీ ఇన్ ద స్క్వాడ్. ఆ టాప్ లెవెల్లో ఉండరు. మళ్ళీ లెవెన్ టు ద కుల్దీప్ నేను 100% ఉంటాడు అనుకున్నా. దానిలో ఎటువంటి డోకలేదు, కానీ ఉట్టి హెల్త్ కన్సర్న్ ఒకటే ఉండే. బట్ వీ గాట్ ఎ రిపోర్ట్ దట్ ఈజ్ గుడ్ ఫిట్ టు ప్లే మ్యాచెస్. తనది బెస్ట్, తను ఏం డౌట్ లేదు దానిలో. ఇది మంచి ప్లేయర్. అంటే ఎందుకు తీసుకున్నాము క్వశ్చన్ మార్క్ చేసే అవసరం కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బుమ్రా అండ్ షమి. నేను చెప్తున్నా కదా, ఒకవేళ ఇంజురీ కన్సర్న్స్ మ్యాచ్ మధ్యలో లేకపోతే దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిగర్. అండ్ ఆ ఛాంపియన్ మీరు రాసి పెట్టుకోండి, ఛాంపియన్ ట్రోఫీలో బౌలింగ్ పార్ట్నర్షిప్ మీరు ఇప్పుడు చూడబోతారు. బ్యాటింగ్ పార్ట్నర్షిప్ ఇప్పటిదాకా చూస్తారు, ఏదైనా బెస్ట్ బౌలింగ్ పార్ట్నర్షిప్ ట్రోఫీలో. అండ్ లాస్ట్ వచ్చేసి హర్షదీప్ సింగ్ కూడా సేమ్ టైప్ ఆఫ్ సిరాజ్ బౌలింగ్ స్టైలే ఉంటుంది. బట్ ఏంటంటే తనకి ఇప్పుడు జరిగిన షాహిద్ ముస్తఫర్ ట్రోఫీలో కూడా చాలా బాగా వేసాడు. అండ్ సేమ్ టైం IPLలో కూడా తన రేంజ్ బాగుంది బికాజ్ డైరెక్ట్లీ కేమ్ టు ద టీమ్. అండ్ రిషబ్ పంత్
మన టీంలో బెంచ్లోనే ఉంటాడు. బికాస్ తనకి లాస్ట్లో నాకు తెలిసి ఓడియా ఆడింది ఒకటే సౌత్ ఆఫ్రికా మీద, అది కూడా 5 years గ్యాప్. తన యాక్సిడెంట్ తర్వాత ఒకటే ఓడియా ఆడింది సౌత్ ఆఫ్రికా మీద. దిస్ వాట్ అండ్ కంప్లీట్ టీమ్ అండి. మేము ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇక్కడ మనం లూప్ హోల్స్ మాట్లాడతాం. దేర్ ఇస్ 3 లూప్ హోల్స్. ఒకటి ఏంటంటే మన ఇండియా 2023 వరల్డ్ కప్ తర్వాత ఓన్లీ 2 సిరీసెస్ మాత్రమే ఆడింది. సౌత్ ఆఫ్రికా ఓడియా చూసుకుంటే 2 సిరీసెస్ మాత్రమే ఆడింది. అదొకటి మన సౌత్ ఆఫ్రికాతో, ఒకటి శ్రీలంకతో. శ్రీలంకలో ఓడిపోయి వచ్చాము, సౌత్ ఆఫ్రికాలో ఏదో గెలుచుకొని ఏదో లాస్ట్ ఓవర్ లాక్కొని వచ్చాము. ఓన్లీ 2 సిరీస్ ఆడింది. అంటే దే హ్యావ్ నాట్ హ్యావ్ ప్రాక్టీస్ ఓవర్ వైట్ బాల్ క్రికెట్ 50-50లో 2023 తర్వాత. అంటే సెకండ్ లూపుల్ మన లాస్ట్ 3 months ఏదైతే ఉందో, ఇట్స్ టెరిఫిక్. అంటే వరస్ట్ ప్లేయింగ్ చూసాము మనము. ఆస్ట్రేలియాకి వెళ్ళినా కూడా, ఇండియాలో ఆడినా కూడా వరస్ట్ ప్లేయింగ్. అంటే బ్యాటింగ్ ఆర్డర్స్ కరెక్ట్ లేకుండే, బ్యాటింగ్ అంటే బౌలింగ్ అయినా కొంచెం బుమ్రా ఒక్కడే కాపాడుకుంటూ వచ్చారు. రిమైనింగ్ అస్సలు అంటే ఎవరు కూడా కాంట్రిబ్యూషన్ లేకుండే, అదొక డిఫాల్ట్ అయ్యింది. అండ్ ఈ 3 months పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇండియా విల్ నెవర్ బీ ఫేవరెట్ ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే. లాస్ట్ అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, నాకు ఇక్కడ ఏంటంటే వై నాట్ సంజు లేడు. ఎందుకు సంజు లేడు? తను బాగానే ఆడింది. T20లో లైన్గా 3 centuries చేశాడు. అండ్ నాకు తెలిసి ఆ విజయ్ దులీప్ ట్రోఫీస్ ఆడలేదు. అదొక్కటే కారణం వల్ల తను టీంలో లేడు అనుకుంటా. బికాస్ 2020లోనే పరిమితం చేస్తాం అనుకున్నారు. ఒకటి కొంచెం ప్రాబ్లం. అండ్ నితీష్ రెడ్డికి గోయింగ్ పర్ఫార్మెన్స్ అని ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేయము. బట్ కొంచెం ఆశ ఉండి వస్తాడేమో, మా తెలుగు అబ్బాయి కదా తీసుకుంటారు. బట్ ఇండియా అట్లా ఉండదు. ఇండియాలో చాలా ప్లేసెస్లో ఉంటాయి. ఒక్కడిని కోసం మన కోసం టీంని డిసైడ్ చూస్తాం. ఈ టీం కూడా ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు. అండ్ బేసిక్గా మనకి ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లాండ్ ఓడిఐ ఉంది. ఇంగ్లాండ్ ఓడిఐలో సేమ్ టీం వెళ్తుంది, ఎక్సెప్ట్ బుమ్రా, హర్షిత్ రాణా ఒక్కరే వెళ్తున్నారు. చూస్తాం ఈ టీం అసలు ఇంగ్లాండ్లో ఎట్లా 3 matches ఉంటాయి. వాళ్ళు ఇంగ్లాండ్ సిరీస్ తోటి ఎలా పర్ఫామ్ చేస్తారో మనకు అప్పుడే పాయింట్స్ క్యాచ్ చేసుకోవచ్చు. బట్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, మా ప్లేయర్ లేరు కాకుండా ఇట్స్ ద బెస్ట్ టీమ్. కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. 4 స్పిన్నర్స్తో వెళ్ళడం కంటే ఇంకొక ఆల్రౌండర్ని, అంటే ఇంకొక పేసర్ని నితీష్ రెడ్డి లాంటి వాళ్ళైనా, దుబే లాంటి వాళ్ళైనా తీసుకుంటే బ్యాటింగ్ పేసర్ ఇంకా ఇది. ఇట్లాంటివి ఇంకా మీకు చాలా రివ్యూస్ కావాలంటే క్రికెట్ గురించి ప్లీజ్ ఫాలో అస్ అండ్ కామెంట్ చేయండి. ఎట్లాంటివి ఇంకా మేము ఏం మిస్ అవుతున్నాం కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. అండ్ కొంచెం మేము సెన్సిబుల్ మాట్లాడామంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చేస్తుంది. యాక్చువల్ లేట్ అయింది వీడియో బికాస్ సమ్వాట్ హెల్త్ ఇష్యూస్ కొంచెం బాగాలేవు, అందుకే లేట్ అయింది. అవన్నీ కూడా మేము చేస్తాం సబ్స్క్రైబర్ బేస్ పెంచుకోవడానికి. సిగ్గు లేకుండా అడుగుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని రెగ్యులర్గా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.